సరే. యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాము. టీమ్స్‌లో జాయిన్ అయిన మీ అందరికీ వందనాలు కదా! కాబట్టి దేవుని మనం ఘనపరుస్తాం, దేవుని మహిమపరుస్తాం. స్టార్ట్ చేసుకుందాం ఈ యొక్క ప్రార్థన. మన మధ్యలో సుజాత కళ్యాణ్ సిస్టర్ ప్రార్థన చేస్తది. రవి బ్రదర్ పాట పాడతారు. స్టార్ట్ చేయండి సిస్టర్. పరిశుద్ధమైన యేసు నామమునకే మహిమ కలుగును గాక. ఈ సాయంత్రకాల సమయమందు ఈ రీతిగా ప్రభువును మహిమపరుస్తూ ఆయనను స్తుతించుటకు ఇచ్చిన అవకాశం కొరకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆన్లైన్ లో వచ్చిన అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవైన నా తండ్రి, గొప్ప దేవుడు, పరిశుద్ధుడవు 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 అని నిత్యము ప్రభా స్తుతి గానముల చేతన తండ్రి కెరూబుల శరూబుల స్తుతి గానములతో ప్రభా మహిమలో నివసించే నా యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి సాయంత్రకాల సమయమందు ప్రభా నేను కొనియాడుటకు కీర్తించుటకు ప్రభా నీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభా నా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకున్నటకు నీ పాద సన్నిధిలో కూర్చుని ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానించుటకు మాకిచ్చిన ఈ సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంత గొప్ప అవకాశం ప్రభ మరి ఎంతో మంది కోల్పోతున్నారు ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఇక కృపను బట్టి నీకు వేలాది వేల వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నా రక్షకుడవు, నా విమోచకుడవు, నీకే స్తుతి స్తోత్రములు, నా పోషకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరచువాడవు యెహోవా రాఫా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా దేవా నన్ను కనికరించిన తండ్రి, మా కుటుంబంను ప్రభ KBPM ఫ్యామిలీస్ లో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. ప్రతి ఒక్కరిని ప్రభాన తండ్రి మీరు లాక్కుని రండి ప్రభ, ప్రతి ఒక్కరిని ఆయతపరచండి, సిద్ధపరచండి ప్రభాన తండ్రి. విశ్వాసంలో ముందుకు సాగుటకు ప్రభ మాకు కావాల్సిన ఆహారము మాకు దయచేయండి నాయన. తొట్టిల్లకుండు నుండినట్టు ప్రభ మా పాదను స్థిరపరచండి ప్రభ. నా తండ్రి గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు మా పట్ల చేస్తున్న దేవుడవు ప్రభ. ఎన్నో గొప్ప అవకాశాలు మాకు ఇస్తున్న తండ్రి నీకు వదనాలు చెల్లిస్తున్నాం. అన్ను దినము ప్రభ ప్రతి ఒక్క బిడ్డను తట్టుతున్న దేవుడవు ప్రభ. హృదయం తెరుచుకొని ప్రభ నీ యొక్క సన్నిధిలో ప్రభ మోకరిల్లుటకు ప్రభ వారి హృదయం ధ్యానం అంతా కూడా ప్రభ నీ మీద కేంద్రీకరించుటకు తండ్రి కృప చూపించండి ప్రభ. నదటి మాకు అవసరతలు అక్కర్లు అన్ని ఎరిగిన వాడు ప్రభ. మేము నిన్ను ప్రభ పైన వాటిని నీతిని ఎరిగినప్పుడు ప్రభ సమస్తం మన తండ్రి మా పట్ల జరిగించేవాడు నీకు వందనాలు చేస్తున్నాం. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవయ్యా, నీకు గొప్ప కార్యముల కొరకై నీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత వరకు ప్రభ మాకిచ్చినటువంటి ఈ యొక్క సమయం కొరకై నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపా సత్య సంపూర్ణవు తండ్రి నీకే వందనాలు స్తోత్రులు ప్రభా. తండ్రి కృపా సత్య సంపూర్ణుడా నీకోసమే. వినిపిస్తలేదు, మళ్ళీ చేయాలా బ్రదర్? ఆగిపోయినా సార్ అంటే నెట్వర్క్ ఆగిపోయినట్టు వచ్చింది సిగ్నల్. ఒకసారి మళ్ళీ ఓకే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి మంతుడా, సర్వోన్నతుడు అయిన యేసయ్య, గొప్ప దేవ, ఆకాశ మహాకాశంలో పట్టజాలనంత ప్రభ విస్తారమైన మేలులు మా కొరకే ప్రభ మీరు నా తండ్రి ఉంచి ఉన్నారు తండ్రి. మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభ కుటుంబం అంతటిని మీరు పేరు పేరున దీవించినారు. ప్రతి కుటుంబంలో ప్రతి మెంబర్ని ప్రభ నా తండ్రి నడినెత్తించి అరికల వరకు ముట్టి స్వస్థపరిచి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం నా ప్రభ. ఈ రక్షక కాలంలో నా తండ్రి రక్షణ కాలమందు ప్రభ మేమందరం నీ యొక్క సన్నిధిలో మోకరిల్లి నీ పాద సన్నిధిలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా ప్రతి ఒక్క హృదయాన్ని పరిశోధించండి ప్రభ. మాలోని ప్రతి ఆయాసకరమైన కార్యములన్నింటినీ తీసివేయండి నాయన. నీకు అనుకూలమైనటువంటి ప్రభ మనస్తత్వం మాకు దయచేయండి ప్రభ. మా విన్నపములను మా విజ్ఞాపనలను ఆలకించి దేవుడవు, ప్రార్థనకు జవాబునిచ్చి దేవుడవు, నీకు గొప్ప కార్యం కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. రానైన ప్రతి ఒక్క బిడ్డ కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. వచ్చిన బిడ్డలందరినీ ప్రతి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభ సిద్ధమైన మనసుతో ప్రభ నీకు పాఠంలో వాక్య ధ్యానంలో ప్రభ విశ్వాసంలో బలపడినట్లు ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ చేత ప్రభ అభిషేకించండి. పరిశుద్ధాత్మ తాకిడి ప్రభ ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభ. నా తండ్రి సర్వమును ప్రభ నీకే తండ్రి ఘనత మహిమ చెల్లించుకుంటున్నాయి ప్రభ. ప్రకృతి ప్రభ నిన్ను
కీర్తిస్తుంది నాయన. ప్రభ మేము మా హృదయాంతరంగంలో నుంచి నిన్ను కీర్తించుటకు, ప్రభ మనస్ఫూర్తిగా స్తుతించుటకు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు. ఎంతమందో బిడ్డలు కోల్పోతున్నటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం మాకు ఇచ్చినారు, మీకు వందనాలు. ప్రభ రానియన్న బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా ప్రభ చేర్టకు ప్రభ నీకు కృప చూపించండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కరెక్షన్ చేయండి. ఏసేన తండ్రి ఈ సాయంత్రకాలం మందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను ప్రభ ముట్టండి, కుటుంబాలను దీవించండి. అవసరతలు అక్కర్లన్నీ ఎరిగిన వాడవు ప్రభ. వాక్య ధ్యానంలో మేము ఉంటుండగా మా పనులన్నింటినీ కూడా మీరు సఫలపరచేవాడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి వాక్యం చెప్పనే ఉంటుండగా ప్రభ నీకు బిడ్డలు సిలువ చాటును మరుగుపరచండి. వాక్యం మర్మంలో మేము తెలుసుకుంటకు ప్రభ నిన్ను ధ్యానించి స్తుతించుటకు ప్రభ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభ మాకు ఇచ్చిన సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. సిస్టర్, ప్రైజ్ లార్డ్. మన మధ్యలో రవి బ్రదర్ పాట పాడతారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్, పాట పాడండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూసి బహుధన్యుడయ్యో, ప్రియ ప్రభువు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూసి బహుధన్యుడయ్యో, ప్రియ ప్రభువు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కగా చేసి నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడనను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచెదరో, పొందెదరు వెల్గు మోకమునా.
ఎందారేసుని వైపు చూచెదరు, పొందేదరు వెల్గు ముఖమునా. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరిగెత్తెదారు. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరిగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్తవో యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవో యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడనవెన్నీయో, చెవికి వినబడనవెన్నీయో. కంటికి కనబడనవెన్నీయో, చెవికి వినబడనవెన్నీయో. హృదయ గోచరము కానివి ఎన్నియో సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరములు కానివి ఎన్నియో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోక భోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోక భోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం బ్రదర్ సిస్టర్స్. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడవగు దేవ, సర్వోన్నతుడగు మా తండ్రి, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొంచున్నాం. ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడి సురక్షితంగా మన సన్నిధికి చేసినందుకు మీకు ఎంత వందనాలు. ఈ సన్నిలో సమయం గడిపే భాగ్యాన్ని, యోగ్యతని అనుగ్రహించినారు. మీ శరత్నంలో పాల్పొందే యోగ్యతను కూడా మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు. అయినా మరోసారి మీ సన్నిధిలో మేము మీ యొక్క స్వరాన్ని ఆశపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి. మేము వాటన్నిటిని స్వీకరించాలా, దాన్ని పరిశీలించాలా, ఓ ప్రభువా దాని ప్రకారంగా జీవించాలా, అనుభవపూర్వకంగా ప్రకటించాలా. అటువంటి సేవా పరిచర్య మాకు అప్పగించినారు. కాబట్టి నేను వ్యక్తిగత గుర్తింపుల కొరకు ప్రయాసపడకుండా మాలోని అహాన్ని సంపూర్ణంగా చంపుకొని ప్రభువా
మమ్మల్ని మేము వ్యక్తులుగా చేసుకోవాలా ప్రభావ. మీరు ఈ లోకంలో ఆ రీతిగా చేసుకున్నారు కాబట్టి మమ్మల్ని మేము సంపూర్ణంగా తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించాలా, మీ నామాన్ని బహుగా ప్రసిద్ధి చేయాలా అనేక ప్రాంతాలలో. అటువంటి సేవా పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ఈ సాయంత్రం సాయంత్రం ప్రభావ వింటున్న బ్రదర్ సిస్టర్స్ అందరి జీవితంలో నూతన కరెక్ట్ జరిగించండి, స్వస్థతలు దయచేయండి, అద్భుతాలు చేయండి ప్రభా. రేపటి దినం ఏ రీతిగా ఉంటుందో అన్న అనుమానము భయం లేకుండా ఓ ప్రభా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడే గొప్ప దేవుడు మా పక్షంగా ఉన్నాడు అన్న నిరీక్షణ వారికి అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి మేము ఉంటుంది దుర్దినాలు ప్రభా, మహాశ్రమల కాలం అని ఎవరు గ్రహించలేని స్థితిలో ఉంటుండగా మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి, నడిపింపు దయచేయండి. ప్రతి విషయంలో మేము తండ్రి మీకు అంగీకారం ఉండలాగన మా ప్రవర్తన అంతటి చొప్పున మీ అధికారానికి లోబడలాగన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాకవాడు మమ్మల్ని సిద్ధపరచుకోమని, విశేషమైన సేవ మీద చేసే బిడ్డలుగా తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు మీకు అందరికీ శుభాభివందనములు. ఈరోజు 28వ దినము సెప్టెంబర్ 2025వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రకటిస్తూ ఉంటాము. అంటే మనం ఉంటుంది బబులోను కాలము, దానికి సాక్ష్యము గోడ మీద క్యాలెండర్, దాన్ని బాబిలోనియన్ క్యాలెండర్ అంటాం. కాబట్టి కాలాలు సూచనలు ప్రభు ఆధీనంలో ఉన్నాయి, కానీ తన బిడ్డలకి వాటిని బయలుపరుస్తాడు, ఈ లోకస్లకు చూపించాడు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచాత్మకంగా గత 1 నెల నుంచి గమనిస్తున్నది ఏంటంటే, అంటే చూసే వారికి తెలుస్తాయి, ముఖ్యంగా మన గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అర్థమైతాయి. ప్రపంచం అంతటా గొప్ప గొప్ప సేవకులు సంఘం ఎత్తబడుతుంది అని డేట్స్ ఫిక్స్ చేస్తా ఉన్నారు. ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ నేను మటుకు గమనిస్తున్నాను. ఎందుకంటే కావలి వాడి బాధ్యత గమనించడం, ఉపద్రవం రావడం గమనించడం, మనుషులను హెచ్చరించడం. నీకు అనుగ్రహించబడ్డ పరిచర్య అదే. కాబట్టి గమనించడం బహు ప్రాముఖ్యమైన సేవా పరిచర్య. కావలి వాడు నిద్రపోడు, రాత్రంతా మేల్కొని ఉంటాడు. కాబట్టి మనం నిద్రపోం, మనం మేల్కొని ఉంటాము, ప్రార్థన పూర్వకంగా ఉంటాము. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రార్థనలు జరుపుకుంటాం. ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితము, వేషధారణతో కూడిన జీవితం. నాకేం కాదులే, ఎటువంటి ఉపద్రవం వచ్చినా నా మీద రాదులే అని ధీమాగా ఉండి ఆ యొక్క అబద్ధముతో వాళ్ళు నిబంధన చేసుకున్నారు అన్న వాక్యాన్ని నేను అనేక పర్యాలు చూపించిన మీకు గతంలో. ఈ రోజు కూడా కొన్ని చూపించబోతున్నాను. ఏ రీతిగా 99% చర్చ్ అబద్ధాన్ని ఆశ్రయించిందని నేను వాక్యపరంగా చూపిస్తాను. అది అలాని చర్చ్ అని చెప్పను నేను, మనకు తెలుసు అలాని పేరు దానికి లేదు, ఊరు లేదు. ప్రపంచం అంటే సార్వత్రిక సంఘం అంటాం. అంటే ప్రపంచాత్మకంగా ఉండే సంఘం ఎట్ట తయారైంది, అది 99% ఆ రీతిగా ఉంది. ఒక 0.1% నేను చెప్పాను కదా, 99.9 99.9% అట్లుంటే 1% అంటే ఎంత చిన్న గుంపో మీరు ఊహించుకోవాలా. అంత చిన్న గుంపు ఎక్కడ ఉంది, బయట ఉందని చూపిస్తా ఉంటారు అనేక పర్యాలు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అక్కడికి వెళ్ళిరి. పరిశుద్ధ పర్వతం మీద, సీయోను పర్వతం మీద వారు ప్రభుత్వం నివసిస్తున్నారు అన్న విషయాన్ని నేను అనేక పర్యాలు మీకు చూపించిన వాక్యం. ముఖ్యంగా లవోదికీయ సంఘకాలం అంటే చివరి క్రైస్తవ సంఘకాలం మనం ఉంటుంది. ఎంతమంది 7 సంఘాలకు సంబంధించిన బోధ మనము ధ్యానిస్తున్నప్పుడు మీరు పాల్గొన్నారో నాకు తెలియదు. విశేషమైన విషయాలను నేర్చుకున్నాం. అసలు అంతకుముందు ఎప్పుడు వినని. మొదటి సంఘకాలంలో ప్రభు సంఘం మధ్యలో ఉన్నాడు అని చూపించిన నేను మీకు. ఎఫెసీ సంఘకాలం మొదటిది. ఎఫెసీ సంఘకాలములో ప్రభు చర్చ్ మధ్యలో ఉన్నాడు. లవోదికీయ సంఘకాలం దృష్టికి చర్చ్ బయట ఉన్నాడు అని చూపించిన నేను. అయితే అందుకు ఒక ప్రశ్న ఆ రోజులలో చాలా కాలం కిందట ధ్యానించిన, ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది ధ్యానించి. ఇప్పటికి 20, 21, 22, 23, 24, 25 ఆల్మోస్ట్ 5-6 years అవుతుంది ధ్యానించి. కానీ నాకు నిన్నటి మొన్ననే ధ్యానించినట్లుంది ఆ వాక్యం. ఎందుకంటే మనము క్రోనోస్ టైంలో లేము, కైరోస్ టైంలో ఉన్నామని నేను అనేక పర్యాలు మీకు హెచ్చరిస్తున్నాను. క్రోనోస్ అంటే శారీరకమైన టైం, కైరోస్ అంటే ఆత్మీయమైన టైం.
ఆత్మీయమైన టైంలో ఉన్నవాడికి ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది. క్రోనోస్ లో చిక్కబడ్డ వాడికి త్వరగా ముసలాళ్ళు అయిపోతారు. మొహం మీద ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. రోగగ్రస్తులు అయిపోయి కాలాన్ని ముగించుకుంటా ఉంటారు. వాడు ఎక్కడైనా కానీ ఎక్కడున్నా కానీ. కానీ నువ్వు కైరోస్ లో జీవించడం నేర్చుకుంటే నీ కాలము బహు దీర్ఘకాలం ఉంటుంది. 135 ఇయర్స్ అని అనేక పర్యాలు చెప్తా ఉంటారు. 120 ఇయర్స్ అన్నానా, లేక 100 ఇయర్స్ అన్నానా అన్నాను కదా. చాలాసార్లు 100 ఇయర్స్ చూపించిన వాక్యం. బాలుడు 100 సంవత్సరాలు బ్రతకనుంది. అంటే 100 సంవత్సరాలు, 100 అంటే 100 సంవత్సరాలు, సారీ, 100 సంవత్సరాలు బ్రతకనని బాలుడు ఉంది కదా. 100 సంవత్సరాలు బ్రతికి చనిపోవడని. అదే రీతిగా పాత నిబంధన పుస్తకాలలో కొన్ని చూపించలేని యెహోయాదా అనే యాజకుడు 120 సంవత్సరాలు బ్రతికినట్టు. అంటే యేసు ప్రభు గురించి తెలియని వారే 100 సంవత్సరాలు లేక 125 సంవత్సరాలు బ్రతికితే యేసు ప్రభుని స్వీకరించి ఆయన ఆత్మలో అభిషేకింపబడి దివరాత్రంలో ఆయన అగ్ని చేత అభిషేకించబడ్డ వారు మరిన్ని సంవత్సరాలు బతుకుతారు. అసలు వాళ్ళకి టైమే ఉండదు కదా. ఈ టైం నుంచి బయటకు వచ్చేసిన వాడు. అందుకే నువ్వు ప్రార్థన చేస్తే నీకు టైం తెలియదు. నువ్వు ఎప్పుడు కూడా నీ చేయికి గడియారం కట్టుకోవు, చూసుకుంటా ఉండవు. ఎందుకంటే నువ్వు ఈ టైంలో చిక్కబడుతుంది అని చూసేవాడు అయితే. కానీ ఆత్మీయ టైం లేక పరలోకమైన ఆత్మీయ ప్రపంచానికి సంబంధించిన టైం అంటే కైరోస్ మూమెంట్స్ అంటాం. ప్రతి క్షణం నువ్వు కైరోస్ లో జారుకుంటే నువ్వు మరీ నూతనంగా పక్షిరాజు యవనం ధరించుకున్న వాడవలాగా తయారైతా ఉంటావు. అటువంటి సింహాన్ని పోలిన వాడులాగా ఉంటావు నువ్వు. బలమైన సింహం వలె నువ్వు జీవించగలవు. అదే రీతిగా ఆ యొక్క సముద్ర లేక నీటి జలరాశుల మీద నువ్వు ఆధిక్యం సంపాదించుకున్న వాడవైతావు. మృగము లేక మకరమునే జయించిన వాడవైతావు. మనందరికీ ఒక పని అప్పగించబడింది. నువ్వు పక్షిరాజు పనున చేయాలా, లేక సింహమైన అయి ఉండాలా నీ జీవితం, లేక ఆ యొక్క సముద్రపు జీవరాశుల మీద అధికారమైన పొందిండాల. ఇవి ఆత్మీయ ప్రపంచాలు. ఇవన్నీ నిజంగా నువ్వు అనుకున్నట్లు శారీరకమైన చేపలు కావు, పక్షులు కావు, సింహాలు అసలే కావు, భూజంతువులు అసలే కావు. ఇవన్నీ ఆత్మీయమైనవి. కళ్ళకు కనిపించని వాటితో నువ్వు పోరాడుతున్నావు. కానీ వాటిని చూసి పోరాడడం నేర్చుకోవాలంటే నీ ఆత్మీయ జీవితము, నీ ప్రార్థన జీవితము ఇంకొక లెవెల్కి ఎదిగిపోయి ఉండాలా. కానీ చూడండి, ఇది చెప్పబడి కూడా ఆల్మోస్ట్ లాక్డౌన్ నుంచి చెప్తున్నాను, లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి. ఎవరైతే కనీసం మినిమం 2 hours ప్రేయర్ చేయగలుగుతున్నారో వాళ్ళ జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగినాయి. నేను దానికి సాక్ష్యం, నేను చూసిన వాళ్ళ జీవితాలలో. అండ్ నాకు తెలిసి కూడా ఎంతమంది చేయలేని స్థితి ఉన్నారు, ఎంతమంది ఈ లోకంలో క్రోనోస్ లో చిక్కబడినరు. అంటే ఈ లోకాతీతమైన టైంలో చిక్కబడ్డ వాళ్ళందరూ ఐహికమైన విచారాల చేతనే కొట్టుకోపోయారు. మళ్ళా KBPM లో ఉండి కూడా పైగా నేను ఒక్క పేర్లు తీసుకునే నాకు ఆ పర్మిషన్ లేదు. పేర్లు తీసుకునే పర్మిషన్. అందరినీ దేవుడు ప్రేమించేవాడు కాబట్టి మనం కూడా అదే ప్రేమను చూపిస్తా ఉంటాం. కాబట్టి ఎవరు కూడా ఈ క్రోనోస్ లో చిక్కబడద్దు అనేది నా యొక్క ప్రార్థన అన్నట్టు. వాళ్ళకు అందరూ కైరోస్ మూమెంట్స్ లో జీవించడం నేర్చుకోవాలా, ప్రయాసపడాలా అని చెప్తుంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఐహిక విచారాల చేత కొట్టుకొని పోతుంటావో, లేక ఈ లోకాతీతమైన విషయాల పట్ల ప్రాధాన్యత కలిగి వాటికి నువ్వు సమయం ఇస్తుంటావో, నువ్వు క్రోనోస్ లో చిక్కబడ్డవాడు. అందుకే ఎవడైతే ఈ న్యూస్ పేపర్ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి న్యూస్లు వాటి మీద ఎక్కువ టైం పెడుతుంటారో, ఫేస్బుక్లలో, యూట్యూబ్స్లలో, సోషల్ మీడియాలో టైం పెట్టేవాడు ఈ లోకం టైంలో చిక్కబడ్డాడు. ఆ టైం ఎట్లా పోతే అట్లా పోతా ఉంటాడు అన్నట్టు. ఆ టైం నిన్ను ఫేస్బుక్ కి లేకపోతే నువ్వు అందులోకి పోయి చిక్కబడతావు. అది నేను యూట్యూబ్ లో తీసుకపోతే అక్కడ పోయి చిక్కబడతావు. కానీ ఏ రోజు కూడా నువ్వు అందులో నుంచి బయటికి రాలేవు. ఎందుకంటే అది ఈడ్చుకొని పోయి సంపూర్ణంగా నిన్ను అందులో పడేస్తుంది అన్నట్టు. అది భూమి ఎట్లుంటదంటే దాని చివరి అగాధం. అది దానికి ఎండ్ అంటూ ఉండదు అన్నట్టు. అందులో పడ్డవాడిని బయట లాక్కడం చాలా కష్టం అని చెప్తుంది వాక్యం. అందుకని ప్రతిరోజు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, నొప్పులున్నా, ఏ సొడ్డులు లేకుండా పోయి మొక్కల మీద నేర్చుకో. అంతకంటే నీకు వేరే మార్గం లేదు. ఎందుకంటే ఇది ఆత్మీయమైన పోరాటం అని నేను మీకు ఎన్నిసార్లు చూపిస్తున్నా. క్రైస్తవ జీవితం అంటే నువ్వు రక్షింపబడి బాప్సం పొంది నాజీలు చేయబడ్డవాడవై, ప్రత్యేకంగా అనుకోబడ్డవాడవైతే నీకు ఒక పని అప్పగించబడుతుంది. ఏంది ఆ పని అంటే నువ్వు ఒక సైనికుడివి. నీ యొక్క సింహాసనాన్ని వాడు కబ్జా చేసుకున్నాడు ఎప్పుడో.
దేవుడు మనందరికీ సింహాసనాలు ఇచ్చాడు, పరిపాలించే ఆ యోగ్యతలు ఇచ్చాడు. అవి మనం పోగొట్టుకున్నాం. కానీ రక్షింపబడినాక నీకు ఆ యోగ్యత తిరిగి వస్తుంది. నువ్వు దాన్ని సంపాదించుకోవాలా, నీ సింహాసాన్ని సంపాదించుకోవాలా, నీ కుటుంబానికి సంబంధించిన సింహాసనాన్ని నువ్వు సంపాదించుకోవాలి. వాడు నీ కుటుంబపు సింహాసనం మీద కూర్చొని నీ కుటుంబానికి వాడు దాని మీద అధికారం పొందుకొని నీ కుటుంబానికి శాసనాలు ఇస్తున్నాడు. వాడికి దేవుడికి వ్యతిరేకంగా, నీ అభివృద్ధికి వ్యతిరేకంగా నువ్వు వాటిని ఎదుర్కొనే బాధ్యత నీదే. నీకు ఎవడు సాయం చేయడు ఈ లోకంలో. ఎన్నిసార్లు ఇప్పుడు అనేక పర్యాలు చెప్తా ఉంటాను. ఒక డాక్టరు ఎందు నిమిత్తమైతే పేషెంట్ కొరికే, మంచోనికి డాక్టర్ అవసరం లేదంటారు బైబిల్. అట్లనే పాపికే ప్రభు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టినాక ప్రభువు నీతో ఉండడు. ఎందుకంటే నీకు మార్గం చూపించేసాడు. ఇంకా మీరే పోయి వరదిలాలన్నాడు. ప్రతిరోజు ఆయన వచ్చి నీకు సాయం చేయడు. నువ్వు పసిపిల్లని అయితే నీకు సాయం చేస్తుంటాడు. కానీ నువ్వు సైనికుల్లాగా తెరానాక నీతో పాటు ఉండడు ఆయన. నేను ముఖ్యంగా చెప్పాడు అదే బాధ్యత. నీతో పాటు ఎందుకు ఉండాలా? ఒక తండ్రి ఒక బిడ్డతో పాటు ఉంటాడు. కానీ ఒక సైనికుని అయినాక నీకు ఒక అధికారం అనుగ్రహించబడింది. నువ్వు తండ్రిలాగా తయారు కావాలా. క్రీస్తుని వల్ల నడుచుకోవడం అంటే ఏంటి చెప్పండి? నువ్వు ఆత్మీయ స్థితిలో ఒక తండ్రిలాగా ఉండి నువ్వు యుద్ధం చేసుకోవాలా, నీ కుటుంబానికి పక్షంగా నిలబడాలా. నీ కుటుంబానికి వ్యతిరేకంగా వాడు సింహాసనం వేసుకున్నాడు. నీ పూర్వీకుల సింహాసనం అది వాడు కబ్జా చేసుకున్నాడు. నువ్వు వాడిని ఆ సింహాసనం నుంచి దించాలా వాడిని. ఇది ఆత్మీయ పోరాటం. ఎంతకాలం వాడు అక్కడ కూర్చుంటే నీ కుటుంబంలో ఏ అభివృద్ధి ఉంటుంది, నీ పిల్లలు బాగుపడరు, వాళ్ళకి సరిగా చదువులు అబ్బవు, వారికి ఉద్యోగాలు దొరకవు, వాళ్ళ పెళ్లిళ్ళు జరగవు, సరిగా సంతాన ఫలం ఉండదు, ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకునేటప్పటికీ ఆలస్యం అయిపోయి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఏముందిలే సారాయిలాగా దుఃఖపడుతూ మనం కాలాన్ని ముగించుకుంటాం. అబ్రహం కూడా అంటుంటాడు, ఏం లాభం అని సంపాదించుకొని, నా ఇంట పుట్టినవాడు ఎలియాజర్ వీటన్నిటిని ఎంజాయ్ చేయబోతున్నాడు అని అంటాడు. కానీ ఆయన వాగ్దానము నమ్మదగినప్పుడు నీకు విశ్వాసం అక్కడే ఉంది కదా. అందరికి ఉంటుంది విశ్వాసం, కానీ ఎంత పరిమాణంలో ఉంది చెప్పండి. అది పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనదే. గాని మనం ఎవరిని తీర్పు తీర్చాం, ఎవరి మీద కామెంట్స్ చెయ్యం మనం. అది కాదు మన పిలుపు. మన పిలుపు ఏంటంటే ప్రతి ఒక్కరు సైనికుల్లాగా తయారు కావాలా, సైనికుడు కెప్టెన్ లాగా తయారు కావాలా. కెప్టెన్ అంటే ఏమంటాము, శతాధిపతి, సెంచూరియన్ అంటాం ఇంగ్లీష్ లో. ఒక సైనికుడు అంటే ఒక్కడే వాడు ఒక శతాధిపతి లాగా కావాలంటే సెంచూరియన్ అంటే కనీసం 100 సైనికులు వాని కింద పనిచేయాల. అంటే నువ్వు అట్లా తయారు చేసుకోవాలి 100 సైనికులని. నువ్వు అప్పుడు సెంచూరియన్ అన్నట్టు ఆత్మీయ ప్రపంచంలో. నీకు బహు పవర్ ఉంటుంది అన్నట్టు. నువ్వు ప్రధానులతో కొట్లాడుతుంటావు. సెంచూరియన్ ఏమెత్తాడు? తర్వాత యుద్ధాలు గెలిచినాక వానికి రాజ్యం అప్పగించబడుతుంది. ఒక సామంత రాజులాగా, ఒక పర్టికులర్ ప్రాంతానికి ఒక రాజులాగా ఆ బాధ్యత అప్పగించబడుతుంది. కాబట్టి మరి అటువంటి బాధ్యతలు తీసుకోకుండా ఈ లోకంలో ఎంజాయ్ చేస్తా ఉన్నారు క్రైస్తవులు. ఎట్లా వాళ్ళు ఆ యుద్ధం పాల్గొనగలరు? అందుకనే నేను చూస్తూ ఉంటాను చాలా మంది జీవితాలలో అపజయం పొంది దుఃఖంతో, బాధతో, రోగాలతో, నొప్పులతో కాలాన్ని ముగించుకుంటారు. ఎంతో దుఃఖం, వాళ్ళ హృదయాల్లో సంతోషం ఉండదు, వాళ్ళ మొహం మీద ఆనందం ఉండదు. అట్లనే కాలాలు ముగించుకుంటారు. విఫలమైన జీవితం నేను చూపించిన మీకు. ఎందుకు సంఘం ఈ లోకంలో కనిపించదు? ఎందుకు అది కూలివేయబడుతుంది? దానికి ఎందుకు తీర్పు తీర్చబడుతుంది? చెప్పండి. తీర్పు ఎట్లా తీరుస్తాడు దేవుడు ఈ లోకంలోన? ఇంతకాలం యుగాంతమైన తీర్పు అంటే ధవళ సింహాసన తీర్పు గురించి మనము ధ్యానిస్తాం ఈ అంశము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో పోయిన వారం నుంచి ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఇది యుగ సమాప్తి అంచున వచ్చినాక జరిగేది. ఇది అంటే 7వ బూరకి జరిగేది. ఇది 6వ బూరలో ఏం జరుగుతుంది, 5వ బూరలో ఏం జరుగుతుందో మనం చూసినాం గతంలో. కానీ 7వ బూర సమాప్తం అయిపోయినాక తీర్పు పుస్తకాలు తెరబడతాయి. సమస్త ప్రజలు, గొప్పవారిని కొద్దివారిని అందరూ ఆయన సన్నిధిలో నిలబడబోతున్నారు. యేసు ప్రభువే అక్కడ కూర్చుంటాడు. అయితే 2 రకాల తీర్పులు ఉన్నాయి. అవి ఈరోజు నేను ఇంట్రొడ్యూస్ చేయాలి మీకు, కానీ వచ్చే వారం చూపిస్తా ఈ 2 రకాల తీర్పులు ఏందనేది. దాని కొరకు మనం సిద్ధపడాలి. ఎందుకంటే కొత్తగా వినే వాళ్ళకి, లేక ఫస్ట్ టైం ఈ వాక్యాలు వినే వాళ్ళకి అస్సలు ఇది గోచరం, అర్థమే కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్ లో ఈ పదాలు కూర్చోవు. ఎంత నర్గలంగా నేను చెప్పినా, మీరెంత దీర్ఘంగా దీన్ని విన్నా, ఇవి సాచురేట్ కావు, మీ మైండ్ లో నాటుకోవు. నాటుకోవాలంటే దానికి తరబీదు అవసరం. ఇది ట్రైనింగ్, ఇది యుద్ధం.
యుద్ధానికి సిద్ధపడకుండా ఎవ్వడు సైనికుడు యుద్ధానికి పోడు. నువ్వు తర్బీదు పొందకుండా. ఈ తర్బీదు ఏం తెలుసా? ఉపవాస ప్రార్థన. ఉపవాసంలో ప్రార్థించడం నేర్చుకోవాలా, ఆనందించడం నేర్చుకోవాలా, ఆయన సన్నిధిలో ధ్యానించడం నేర్చుకోవాలా, ఆయనని గణపరచడము, ఆరాధించడం నేర్చుకోవాలా. అండ్ ఆ టైంలో నువ్వు ఇంకా వేరే పనులు పెట్టుకోవద్దు. అసలు మొబైలే ఆన్ చేయొద్దు. కంప్యూటర్లు, టీవీలు ఏమీ పెట్టుకోవద్దు. ఉపవాసం అంటే ప్రత్యేకం అంటాడు. మీ ఉపవాస దినములలో మీ పనులు చేసుకున్నారు కదా అంటాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అంటే మీ ఉపవాస దినాలు చేస్తూ, ఉపవాసం ఉంటూ అనే పనులు ఎట్లా చేసుకుంటారు మీరు? అంటే ఇది సంపూర్ణమైన ఉపవాసం కాదన్నట్టు. నువ్వు భక్తి శ్రద్ధలతో కలిగిన ఉపవాసం చేయకపోతే దాన్ని ఏమంటారు తెలుసా? దాన్ని డైటింగ్ అంటారు, ఫాస్టింగ్ అంటారు. ఆ రీతిగా ఉంది క్రైస్తవ జీవితం. చాలా ఉన్నాయి. నేను ఫాస్టింగ్ చేసినంటే ఎందుకు బాడీ ఫిట్నెస్ కొరక అంటారు ఈ లోకస్తులు. మరి వాళ్ళు ఇచ్చే జవాబుకి మన జీవితానికి ఏమన్నా వ్యత్యాసాలు ఉన్నాయా? ఫాస్టింగ్ లో ఉంటే నీ అంతరంగ పురుషుడు బలపడి ఎంతో భీకరుడుగా తయారవుతాడు. ఆత్మీయ ప్రపంచంలో నిన్ను చూస్తే దుష్ట శక్తులు గజగజ వణుకుతాయి. అంటే నువ్వు చాలా భయంకరంగా కనిపిస్తావు. నువ్వు అంతే ఇట్లా అగ్నిమయం అయిపోయి నీ కన్నుల నుంచి అగ్ని బయటికి రావడము, నువ్వు ఎంతో ఉన్నత ఆ బాహువు గలవాడివి అట్లా అయిపోతావు. కొన్ని 30-40 ఫీట్ హైట్ ఉంటావేమో. నేను చూస్తే దుష్ట శక్తులన్నీ గజగజ ఉనికిపోతాయి. అసలు అనేక ప్రాంతాల్లో మన ప్రార్థన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. పబ్లిక్ మీటింగ్స్లలో, పాస్టర్స్ కాన్ఫరెన్సెస్లలో, యూత్ మీటింగ్స్లలో అసలు మనము ప్రార్థన అక్కడ అడుగు పెడితే ఆ తలుపు నేను ఎన్నో నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నువ్వు తలుపులోనికి అడుగు పెట్టేప్పటికే నీకు తెలిసిపోతే కట వెళ్ళిపోతుంటాయి ఆత్మలు. మనం తరమక ముందే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆత్మీయ ప్రపంచంలో నువ్వు ఒక గొప్ప సెంచూరియన్వి, లేక నీ పేరు అక్కడ ప్రకటించబడింది. ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని దాసుడు, కాబట్టి ఈయన మాట మీరు వినాల్సిందే అని ఆ దుష్ట శక్తులకు కూడా అనౌన్స్మెంట్ చేయబడుతుంది. అప్పుడు ఆ దుష్ట శక్తులు మనల్ని చూస్తేనే వెళ్ళిపోతా ఉంటాయి. ఇంకా నువ్వు తల మీద ఎన్నిసార్లు మంది తల మీద చేపెట్టక ముందే పడిపోతా ఉంటారు. ఎందుకు పడిపోతుంటారు? నీ నీ నామము ఆత్మీయ ప్రపంచంలో అనౌన్స్ అయిపోయింది. మీరు అది స్వీకరించకపోతే మటుకు మీరు అనుమానాస్పదంగా ఉంటుంది మీ పరిచర్య. అవుతుందో కాదో, నేను ప్రార్థన చేస్తే అవుతుందో కాదో అని అట్లా ఉండిపోతారు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెడతావో నీకు ఈ అనుమానాలన్నీ మాయమైపోతాయి. ఎందుకు ప్రయాసం పడుతున్నాం మనం? కొన్నిసార్లు దేవుడు ఎందుకు శ్రమల గుండా మనల్ని పోనిస్తాడంటే మనకు తెలుసు, మనకు తర్బీదు చేయడం కొరకు. జాబ్స్ ఎందుకు పోతాయి? ఆయన సన్నిధిలో సమయం గడపడం కొరకు, ఆయనతో పాటు సహవాసం ఉండడం కొరకు. ఆ సహవాసం తర్వాత మళ్ళీ తిరిగి జాబ్ వస్తుంటది. మనం జాబ్ లో ఉన్నప్పుడు కూడా సహవాసంలో ఉంటాం, జాబ్ లో లేకుండా కూడా ఆయన సహవాసంలో ఉంటాం. అంటే ఏంటంటే విధేయత చూపిస్తూ ఆయన చెప్పిన మాటకి విధేయత కలిగి మనం ముందుకు పోతా ఉంటాం. ఆయన చెప్పిన ప్రతి పనిని ఆసక్తితో చేయడానికి మనం ఆశ చూపిస్తూ ఉంటాం. కాబట్టి ప్రకటన గ్రంథంలోని కొన్ని వాక్యాలను నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఈ ఈ తీర్పుని ఎవరు ఎదుర్కొంటారు అని అడిగి, రోమి రాష్ట్ర పత్రికలో మనం చూస్తూ ఉంటాము, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు. అంటే శిక్ష ఎప్పుడు అనౌన్స్మెంట్ అవుతుంది? తీర్పు తర్వాత కదా. తీర్పు తర్వాత శిక్ష, కానీ తీర్పు మట్టుకుంటది, అందరిని రావాల్సి వస్తుంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
ఎవరన్నా జవాబు ఇవ్వగలరా? మీకు కనిపిస్తుందా లేదా స్క్రీన్? నాకు కనిపిస్తుంది అన్న. బైబిల్ వాక్యం కనిపిస్తుందా? కనిపిస్తుంది అన్న, కనిపిస్తుంది. ఓకే, చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుంచి. 11వ వచనంలో, మరియు ధవళమైన మహాసింహాసనము నేనందు ఆశ్రయుడైన ఒకరిని చూచితిని. పోయినవరం నేను మీకు చూపించిన ఎవరితను అనేది. తర్వాత భూమి ఆకాశంలో ఆయన సమ్ముఖం నుండి పారిపోయాను. ఇవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డ వాక్యాలు. భూమి ఆకాశములు ఆయన సమ్ముఖం నుండి పారిపోయాను. నిజంగా భూమి ఆకాశంలో ఆయన సమ్ముఖం నుండి పారిపోతే అవి ప్రకృతి సహజమైన వస్తువులైతే చెప్పండి, మరి గాలిలో ఉన్నట్ట మనం అందరం? సింహాసనం ఎక్కడుంది? అంత పెద్ద సింహాసనం. పోయినవరం నేను చూపించిన మీకు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని. అట్లా అనుకుంటే ఈ తీర్పు దినంన అది మహా గొప్ప మన 7వ బుర తర్వాత జరిగే విషయాలు ఇవి. మహాధవళమైన అంటే తెలుపుదనం, మెరుపుతనం, అంటే వెలుగు ఉండే తెలుపు అన్నట్టు. అది మహాసింహాసనము అంటే ద గ్రేట్ వైట్ థ్రోన్. మహా అంటే గొప్ప కదా, గ్రేట్. ధవళమైన గొప్ప సింహాసనము దాన్ని ఎంతో ఆశ్చర్య ఒక్కరిని చూచితిని. ఎవరు చూస్తున్నారు? యోహాను భక్తులు చూస్తున్నాడు, పరిశుద్ధుడైన యోహాను. మీకు అందరికి ఒక హెచ్చరిక, మీరు ఎప్పుడైనా కానీ మనం బైబిల్ వాక్యాలు పరిచయం చేసేటప్పుడు, వాక్యం పరిచర్యలో మీరు ఆ భక్తుల పేర్లు తీసుకున్నప్పుడు పరిశుద్ధుడైన పౌలు అని తీసుకోవాలా, పరిశుద్ధుడైన పేతురు అని స్టార్ట్ చేయాలా, పరిశుద్ధుడైన యోహాను అని పరిచయం చేయాల. తర్వాత వాళ్ళు రాసిన పత్రికలు, రోమీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, పరిశుద్ధుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రికలో, పరిశుద్ధుడైన పౌలు రోమి రాసిన పత్రికలు, పరిశుద్ధుడైన పౌలు కొలసీలు రాసిన పత్రికలో అని సంబోధించాల. ఎందుకంటే వాళ్ళు భక్తులు కదా, వాళ్ళు పరిశుద్ధులు. ఒకనొక దినము నువ్వు కూడా ఆ రీతిగా పిలువబడతావు, పరిశుద్ధులు అని. పరిశుద్ధ సంగమ అని మనము ఉచ్చరిస్తూ ఉంటాం కదా. మనం అందరినీ పరిశుద్ధులుగా మార్చినప్పుడు మనం ఆ రీతిగా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఆ రీతిగా పరిశుద్ధులుగా ఉన్నారు. అందుకే మీరు చూసినప్పుడు బైబిల్లో పరిశుద్ధులనే రాస్తారు అక్కడ. కాబట్టి మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆశ్రయుడైన ఒకరిని చూచితిని. ఆయన యేసు ప్రభుల వారని నేను పోయేవారు మీకు చూపించిన వాక్యానుసారంగా. తర్వాత ఎందుకంటే ఆయనకు ఈ లోకానికి తీర్చ అధికారము అనుగ్రహించబడను అని నేను చూపించిన వాక్యం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయన సన్నిధి నుంచి భూమి ఆకాశంలో పారిపోయినాయి. ఎట్లా పారిపోతే చెప్పండి? అవి ఫిక్స్డ్ కదా. కాబట్టి నిజమైన భూమి ఆకాశంలో ప్రకృతి సహజమైన అంటే శారీరకమైనయా లేక అవి ఆత్మీయమైనయా? అవి నేను నెక్స్ట్ టైంలో మీకు చూపిస్తాను. తర్వాత చూడండి, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. ఎట్లా పోతే చెప్పండి, ఎక్కడ పోతాయి అవి? మరియు ఇప్పుడు చూడండి 12వ వచనం, ఈ పాయింట్. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ. ఇందులో 3 రకాల గుంపుల చిహ్నాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది గొప్పవారు, రెండవది కొద్దివారు, మూడవది మృతులైన వారు, చనిపోయిన వారు. అంటే మృతులైన వారి పునరుద్ధానం తర్వాత జరిగేది అన్న పాయింట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను కొంత డిబేట్ అవుతాను, ఎందుకంటే మిమ్మల్ని తిరిగి నేను ఈ యొక్క లాస్ట్ చివరి దినంలో జరిగే ఈ యొక్క తీర్పుకు సంబంధించింది 7వ బురకు సంబంధించిన బోధ ఇది. 7వ బురలో సమాప్తమైందనే ఉంటది, కానీ దాని తర్వాత ఏమైతుంది అనేది ఇంకా దీర్ఘంగా అక్కడ చెప్పబడలేదు, కానీ ఇక్కడ చెప్పబడుతున్నాడు. 7వ బుర తర్వాత తీర్పు ఎట్లుంటుంది అనేది, మహావేశ్యకి తీర్పు, దాని తర్వాత భూనివాసులకు తీర్పు అన్ని మనం చూస్తాం ఇక్కడ. అయితే ఇక్కడ ఏముందంటే గొప్పవారు, కొద్దివారు, మృతులైన వారందరూ.
ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని. కాబట్టి ఇవన్నిటిని మీరు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు చెప్పండి, మళ్ళీ మీరుంటారు అక్కడ. ఈరోజు ప్రపంచాత్మకంగా 99.9% చర్చ్ నమ్మేది ఏం తెలుసా? నేను ఇవేవి చూడను బ్రదర్. నేను మహాశ్రమలకు ముందే నేను మాయమైపోతాను. ఈ లోకంలో ఉండను బ్రదర్ అనేది 99.9% చర్చ్ నమ్మేది బోధ. ఏబిపిఎం అంటే చాలా మందికి ఎందుకు అసహ్యం అంటే, మనము ర్యాప్చర్ కల్ట్‌కి వ్యతిరేకం. మనుషుల మెప్పు కొరకు మనం అబద్ధం చెప్పలేం కదా! ర్యాప్చర్ కల్ట్ అనేది అబద్ధ బోధ అని నేను రుజువుపరిచిన ఎన్నిసార్లు. ఆ ర్యాప్చర్ కల్ట్ అనే బోధ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ రోజు స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా స్టార్ట్ అయింది, అది ఎట్లా ప్రపంచానికి విస్తరించింది అన్ని ఒక యూట్యూబ్ వీడియోలో నేను చూపించిన. మన డేట్స్ తో పాటు, మనుషుల పేర్లతో పాటు. మొట్టమొదటిసారి బైబిల్ కామెంటరీలో ర్యాప్చర్ సంబంధించిన కామెంటరీ ఎవరు రాశారంటే స్కోఫీల్డ్ అనే వ్యక్తి. స్కోఫీల్డ్ అనే వ్యక్తికి ముందు ఎవరు దాన్ని ప్రపంచానికి బాగా పరిచయం చేశారంటే జాన్ డార్బీ అనే వ్యక్తి. జాన్ డార్బీ అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఇది నేర్చుకోండి ఈ బోధ అంటే, ఐర్లాండ్ లో ఆయన చూపించిన. ఐర్లాండ్ దేశంలో మొట్టమొదటిసారి పుట్టింది ఈ బోధ. అంతకుముందు లేదు. జస్ట్ 300 ఇయర్స్ 200 ఇయర్స్ క్రితం స్టోరీ చెప్తాను నేను మీకు అంతే. 200 ఇయర్స్ అంతే. అంతకుముందు లేదు. మీరు చర్చి హిస్టరీ పుస్తకాలు చదివితే కనీసము 18 సంవత్సరాల క్రితం రాయబడ్డ బుక్స్ ఉన్నాయి ఈ రోజు కూడా. అదృష్టవశాత్తు ఈ రోజు మనకి అవన్నీ ఇంటర్నెట్ లో దొరుకుతాయి. మొదటి అంటే వాళ్ళని ఫౌండింగ్ ఫాదర్స్ అంటాం. చర్చ్ ఫాదర్స్ అంటారు వాళ్ళని. తండ్రులు అంటారు వాళ్ళని. సార్వత్రిక సంఘ తండ్రులు అంటారు. అంటే స్టార్టింగ్ లో అపోస్తల బోధకాలం తర్వాత ప్రపంచం అంతటా చర్చిలు విస్తరిస్తున్నప్పుడు ఆ చర్చిల లీడర్స్ ని తండ్రులు అంటారు అన్నట్టు. వాళ్ళు రాసిన పుస్తకాలు ఈ రోజు కూడా ఉన్నాయి. అంటే 1800 సంవత్సరాల క్రితం రాయబడ్డ పుస్తకాలు ఈ రోజు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంటర్నెట్ లో. అందుకే మీరు అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలా. ఎందుకంటే అవన్నీ తెలుగులో కనిపించవు కదా మీకు. ట్రాన్స్లేషన్స్ చేసుకొని చదవచ్చుకొని అవి కూడా తెలుసుకోవాలి కదా ఎట్లా ట్రాన్స్లేట్ చేసుకోవాలా. ఇవి థియాలజీ కోర్సెస్ చేసే వాళ్ళకి తెలుస్తాయి అన్నట్టు. కాబట్టి సామాన్య క్రైస్తవులకు ఇవన్నీ తెలియవు. కనీసం నేను మిమ్మల్ని అందరినీ థియాలజీ కోర్స్ చేయమని ఎప్పుడు బలవంతం చేయలేదు. వాళ్ళు పోతా అంటే పోండి అని చెప్తాను. ఆత్మీయ నడిపింపు అయితే అవసరం మీకు. ఎందుకంటే అక్కడ పోతే రకరకాల బోధనలు స్వీకరించాల్సి వస్తుంది. అవే సత్యం అనుకోవాల్సి వస్తుంది. నాకు ఈ యొక్క బైబిల్ కాలేజ్లో నేను చదివేటప్పుడు 4 సంవత్సరాల్లో పీజీ చేసిన నేను. మాస్టర్ ఆఫ్ డివినిటీ 4 ఇయర్స్ కోర్స్ అది. నేను కంప్లీట్ చేసిన 4 ఇయర్స్ కోర్స్ సక్సెస్ఫుల్ గా. 150 మంది స్టూడెంట్స్ మేము. అందులో నాకు ఎప్పుడు ఫస్ట్ బెంచ్ లో కూర్చోడం అలవాటు కాబట్టి ఏ ప్రొఫెసర్ వచ్చినా నన్ను బాగా గుర్తుపట్టేవాడు. నేను వేసే ప్రశ్నలు వాళ్ళతో సంభాషించేవాడిని, వాళ్ళకి లెటర్స్ రాసేవాడిని, ఈమెయిల్స్ పంపించేవాడిని. వాళ్ళకి బాగా గుర్తించిపోయింది. అయితే ఈ ఎండ్ టైమ్స్ అంటే చివరి దినాలకు సంబంధించిన ఒక క్లాసులో ఆ ప్రొఫెసర్ పేరు తీసుకుంటలేను నేను. ఆ ప్రొఫెసర్ ఈ ర్యాప్చర్ సంబంధించిన బోధ చెప్తున్నాడు. మీకు తెలుసు ఒక రికార్డింగ్ నేను చేసిన ర్యాప్చర్ మీద ప్రీ ట్రిబ్, మిడ్ ట్రిబ్, పోస్ట్ ట్రిబ్ ర్యాప్చర్స్ అని 3 రకాల ర్యాప్చర్స్ సంఘం నమ్ముతుంది ప్రపంచాత్మకంగా. ప్రీ ట్రిబ్ అంటే శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది. మిడ్ ట్రిబ్ అంటే శ్రమల కాలంలో మధ్యలో, అంటే 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఎత్తబడుతుంది. పోస్ట్ ట్రిబ్ అంటే 7 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల శ్రమ, 7 సంవత్సరాల తర్వాత ఎత్తబడుతుంది అని. 3 రకాల మతాలు ఉన్నాయి. 3 రకాల విభేదాలు కనిపిస్తున్నాయి మనకి. అంటే 3 రకాల బోధలు కనిపిస్తున్నాయి. అంటే 3 చర్చిలు 3 రకాలుగా విభజింపబడ్డాయి. అయితే ఆయన వేసినాడు ప్రశ్న, నువ్వు ప్రీ ట్రిబ్బా, పోస్ట్ ట్రిబ్బా, మిడ్ ట్రిబ్బా అని.
చెప్పండి మీరు ఏమని నేను నా జవాబు ఏముంటుందో మీకు తెలుసు కదా. అయితే నేను అడిగినాను, ప్రొఫెసర్ మీరే దాంట్లో నమ్ముతారంటే ఆయన ధైర్యంగా చెప్పిండు, నేను ప్రీ ట్రిబ్లోనే నమ్ముతాను, అంటే నేను శ్రమలు చూడకుండానే ఎత్తబడతాను అని చెప్పిండు. అనేసి నేను ఆయనని వ్యతిరేకించలేదు, ఆయనని అసహించుకోలేదు. ఆయన ఎంతో ప్రయాసపడి కష్టపడి పరిచయం చేస్తున్నాడు. ఆయన సొంత డబ్బులతో సేవ చేస్తాడు, ప్రపంచమంతా తిరుగుకుంటా, ఎవరిని ఆరపడకుండా. కాబట్టి నాకు ఒక బాధ అనిపిస్తుంది ఏంటంటే, నువ్వు ఎంతో ప్రయాసపడి పరిచయం చేస్తున్నావు, అయినా కానీ ఈ యొక్క సత్యాన్ని ఎందుకు నువ్వు స్వీకరించలేకపోతున్నావు అంటే, ప్రభు నాతో అంటుండే ఏంటంటే, ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చి నాతో రండి మన వివాదము తీర్చుకుందాం అంటాడు యెషయా గ్రంథంలో. మనకు ఒక వివాదం ఉంది, దేవుడితోని మనం తీర్చుకోవాలంటున్నాడు. దేవుడే అంటున్నాడు వివాదము అంటే ఆర్గ్యుమెంట్స్ ఎట్లుండాలా, దైవికమైన ఉండాలని చెప్తాడు. వివాదం అంటే ఏం చెప్పండి, ఆర్గ్యుమెంటే కదా. వివాదం అంటే డిబేట్, ఏమంటాం, వివాదం అంటే డైలాగ్. మనం వివాదం తీర్చుకుందాం రండి అంటే, ప్రవ్వా నిజంగా ప్రీ ట్రిప్ ఉందా ప్రవ్వా అని ఎవరైనా అడుగుతుంటారు ఈరోజు. 100% ఎవరు అడగరు నాకు తెలుసు. ఒక వ్యక్తి నన్ను పబ్లిక్ లో వచ్చి అడిగింది బైబుల్ స్టడీ అయిపోగానే, బ్రదర్ మీరు ర్యాప్చర్ లేదని చెప్తున్నారు, కానీ ర్యాప్చర్ ఉందని మేము ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముతున్నాం కదా, ఎన్నో పుస్తకాలు రాయబడింది బ్రదర్ అంటే. మంచిదే కదా బ్రదర్, నేను అన్ని పుస్తకాలు చదివాను, బైబిల్ ఎక్కడ నుంచి చూపి బ్రదర్ అన్నా. ఆ బైబిల్లో కూడా ఉంది కదా బ్రదర్ అన్నాడు. ఉంటే చూపి బ్రదర్ అన్నాడు. ఇప్పుడు కాకుండా రేపు చూపి బ్రదర్, ఎల్లుండి చూపి బ్రదర్ అని. జాగ్రత్త, ఎందుకంటే పోగొట్టుకుంటాను, డైరెక్ట్ ఘర్షణలాగా తయారవుతుంది. మీరు ఎప్పుడన్నా సిద్ధపడండి బ్రదర్, ఎప్పుడన్నా చూపించండి నాకు. ఒకవేళ మీరు నిజంగా చూపిస్తే నేను నమ్ముతుందండి, అది లేదని నేను రుజువుపరిస్తే మళ్ళీ మీరు నమ్ముతారా? అడ్రస్ లేదు ఈరోజు వరకు, వెళ్ళిపోయింది ఆయన. అంటే ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నట్టు లైఫ్ లో. నువ్వు సత్యాన్ని అన్వేషణలో ఆడవరకు వచ్చినావు, ఆ ప్రశ్న వేస్తున్నావు, కానీ జవాబు పొందుకోకుండానే పోగొట్టుకుంటున్నావు ఈ లైఫ్. ఇక్కడే మీకు అర్థం చేసుకోవాలి చూడండి. మరియు 11వ వచనంలో గొప్పవారేమి కొద్దివారేమి, తర్వాత మృతులైన వారందరూ, అంటే అప్పటికి ఇంకా వీళ్ళు మృతులు కానట్టే కదా. అంటే తీర్పు దినానికి మృతులైన వారు ఉన్నారా అంటే, పునరుద్ధరణ మృతున్న వారు ఉన్నారు, బ్రతికున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఆయన సన్నిధిలో నిలబడుతున్నారు అని చెప్తుంది ఈ వాక్యం. కాబట్టి వీళ్ళ కొరకు వీళ్ళెవరు, గొప్పవారు కొద్దివారు మృతులైనవారు, వీళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయంట చూడండి అక్కడ. అప్పుడు గ్రంథములు విప్పబడెను, గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరే ఒక గ్రంథమును విప్పబడెను. అంటే అట్లీస్ట్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ 2 గ్రంథములు మటుకు బహుతేటగా అక్కడ చెప్పబడింది. ఒకటేమో జీవ గ్రంథము, మరొకటి వేరే ఒక గ్రంథం. చెప్పండి, జీవ గ్రంథం కాకపోతే ఇంకొక గ్రంథం ఏముంటుంది చెప్పండి ఎవరైనా? వేరే ఒక అంటే అది మృత గ్రంథమా? అంటే మృతులు ఎక్కడ పోవాలనో అని రాయబడుతుందా? మృతులు అంటే ఎవరు చెప్పండి? ప్రకృతి సహజంగా చనిపోయిన వాళ్ళ, లేక పాపంలో చనిపోయిన వాళ్ళ? మరణించిన వాళ్ళు ఎవరంటే పాపంలో చనిపోయిన వాళ్ళు మృతులు అంటే. ఈ లోకంలో రక్షణ అనుభవం లేనివారు. జీవ గ్రంథము అంటే ఎవరు సంబంధించింది? క్రీస్తు యేసునందు వారికి. జీవ గ్రంథంలో మీ పేరు లిఖింపబడినవి అన్నప్పుడు ఎవరు సంబంధించినవి? యేసు ప్రభుని సొంత రక్షణగా స్వీకరించి పరిశుద్ధంగా జీవించడం. పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంది? పాపంని అసహించుకోవడం, పాపపు నియమాలని చిత్రవద చేసుకోవడం, అంటే నీ నుంచి వేరుపరచుకోవడం, శరీర వ్యామోహాలని త్యాగం చేసుకోవడం, సంపూర్ణంగా శరీరానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టాలా, పరిశుద్ధమైన ఆత్మీయమైన జీవితాన్ని పొందుకోవాలా.
నా ప్రార్థన జీవితంలో నేను గమనించినది. గతంలో దుష్టాత్మలన్నీ పోయి మనుషులను విడిచిపెట్టిపోయినాక అవి రాత్రి వచ్చి నన్ను సతాయించాడు. మమ్మల్ని ఎలగొట్టినావు, మేము ఎక్కడ పోవాలా? అవి ఎక్కడ లేని ద్వేషంతో, కోపంతో వ్యతిరేకంగా. కానీ లాస్ట్ 1 మంత్ నుంచి అవి డే టైంలోనే అటాక్ చేస్తున్నాయి నన్ను. ఇట్లా కూర్చుంటేనే అటాక్ చేస్తున్నాయి వచ్చి. నిద్రలో వస్తున్నాయంటే, చీకట్లో వస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇట్లా కూర్చొని కళ్ళు తెరుచుంటేనే వచ్చి అటాక్ చేస్తున్నాయంటే మీరు ఊహించుకోండి. ఆత్మలు మీదికి వస్తున్నాయి అటాక్ చేయడానికి. మీరు ఊహించుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఏం జరుగుతాయి నాకు. మనుషుల మధ్యలో అవి సంచరిస్తా ఉన్నట్టు కనిపిస్తాయి. నాకు తెలుసది. ఏ మనిషిలో ఎటువంటి దురాత్మలు ఉన్నాయో నాకు కనిపిస్తా ఉంటాయి. మనుషుల మధ్యలో ఎక్కడ సంచరిస్తున్నాయో, నేను కాలనీలకు వెళ్తున్నానంటే రోడ్డు మీద, ఫుట్‌పాత్‌ల మీద వాళ్ళ మనుషుల, దుష్టాత్మల కనిపిస్తాయి. ఆ దిశకి మీరు ఎదగకపోతే మీరు లైఫ్ వృధా చేసుకున్నారే అనుకుంటా నేనైతే. నేను తలుచుకోలేదు. మీరు ఒక సెంచూరియన్ లాగా తయారు కాకపోతే మీకు రాజరికము అప్పగించబడదు. సెంచూరియన్ అంటే ఒక 100 మందిని మీ ఎంట వేసుకొని పరిచర్యలో పోయి దుష్ట శక్తులన్నిటిని పారదోలి ఆ ప్రాంతాలను కబ్జా చేసుకోవాలా, గ్రామాలను కబ్జా చేసుకోవాలా, సిటీలను కబ్జా చేసుకోవాలా, దేశాలను కబ్జా చేసుకోవాలా. అప్పుడే నిన్ను రాజుగా చేస్తాడు దేవుడు. ఇప్పుడు నువ్వు రాజువు కాలేవు. నీ లైఫ్ టైంలో నువ్వు రాజువు కాకపోతే ఆత్మీయ ప్రపంచంలో నీ లైఫ్ వృధా అయినట్టే. ఎప్పుడు తెలుసా బాధ? తీర్పు దినంలో. వేరే ఒక గ్రంథం అంటే ఈ రోజు కూడా నేను చెప్పాను, అది మృత గ్రంథమా లేక ఆధిక్యతలు పోగొట్టుకున్న వారి గ్రంథమా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీర్చబడనుంది వాక్యం. చూడండి కింద ఆ గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యేసుకున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే మళ్ళీ ఈ మృతులు ఎవరు? వీళ్ళకి అనుగ్రహించబడ్డ తీర్పు ఏంటి? పాపపు జీవితంలో జీవించిన ఎవడైనా గాని, వాడు దేవుని బిడ్డే గాని, రక్షింపబడ్డవాడే గాని, ఇప్పుడు శరీర నియమాలకి, శరీర వ్యామోహాలకి బానిసలైపోయిన వారు, వీక్ పీపుల్ అన్నట్టే కదా, బలహీనులు అన్నట్టే కదా. నేను బలహీనుడిని, కానీ ప్రభు నన్ను బలపరుస్తున్నాడు. ప్రతి క్షణం నేను బలహీనుడిని, నాకు ఏం చేత కాదు, ఏం పనికిరాని వాడిని. నన్ను ప్రభువే ఎత్తిండు, ప్రభువే బలపరిచిండు. వారి కృతజ్ఞతలు చెప్తుంటాను. దేన్ని పనికిరాని వాడిని, అయోగ్యుని. ఏ విషయంలో ఏ స్టాండర్డ్ తో కంపేర్ చేసినా నాకు ఎటువంటి ఆధిక్యత అవకాశం లేదు. కానీ ఆయన ఇచ్చిండు. నాకు ఎందుకు ఇచ్చినట్టే నాకు తెలియదు. నీకు ఎందుకు ఇచ్చినట్టే నీకు కూడా తెలియదు. అది ఆయన ఇష్టం. నేను యాకోబుని ప్రేమించితిని, ఏశావుని ద్వేషించితిని. అంతే, అది ఆయన ఇష్టం. అది అనేసి ఆయన పక్షపాతి కాదు అని కూడా వాక్యం చెప్తుంది. అంటే ఏంది? యాకోబు భవిష్యత్తు ఎట్లుంటుందో దేవుని తెలియదా? పుట్టినప్పుడే తెలుసు కదా. అయినా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చిండు, అవకాశం ఇచ్చిండు, కానీ అన్నిటిని విడిచిపెట్టిండు యాకోబు. అంటే నిర్లక్ష్యమైన జీవితం. మోసగాడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు, శరీర బాని, వాడి కడుపే వాడి దేవత అన్న వాక్యం అతని నుంచి ఆరంభమైంది. కూటి వరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న భ్రష్టుడై వ్యభిచారి అయిన వాడు ఆయన. అట్లాంటి పేర్లు ఆయనకు పెట్టారు బైబిల్లో. యాకోబు శ్రమల గుండా పోయిండు కదా. ఈ విధంగా ఈ మధ్యాహ్న కాలం నేను ఒక ప్రాంతానికి పోయేస్తున్నాను, చాలా దూరం, చోటుప్పలు దాటి పోయేస్తున్నాను. వస్తుంటే నాకు ఇదే తలంపు వచ్చింది. యాకోబు ఎప్పుడు వాళ్ళ అమ్మ చెవులు పట్టుకొని తిరిగేవాడు అన్నది వాక్యం. ఒంటరివాడు. అంటే అంటే అమ్మ దగ్గరనే ఉండాలంతే. కానీ తండ్రికి ఏశావు అంటే ఇష్టం, జ్యేష్ఠుడని. మంచి బోల్డ్ ఫెలో. పోయి
వేటాడి వాటిని పశువులను చంపుకొని తెచ్చేవాడు మాంసం, జింకలని, రకరకాల పశువులు. కాబట్టి వాళ్ళని ఆయనకి ఇష్టం. యాకోబు వాళ్ళ అమ్మ దగ్గర తిరుగుతూ ఉండేవాడు. కానీ ఒక్కసారి అన్ని విడిచిపెట్టి పోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులని అన్నాన్ని విడిచిపెట్టి ఒంటరిగా పోవాల్సి వచ్చింది. ఇది నేను నేర్చుకున్న లైఫ్లో. మనందరికీ అటాచ్మెంట్స్ చాలా. నీ జీవితంలో నీ జీవితానికి కలిగిన దేవుని సంకల్పము, ఆయన ప్రణాళిక నెరవేరాలంటే నేను వేరుపరచక తప్పదు దేవుడు. నువ్వు వేరుపరచబడకపోతే నువ్వు అబ్రాహాము సంతానమే కాదు. ఎందుకంటే అబ్రాహాముని మన తండ్రిని ఆయన వేరుపరిచిండు కుటుంబం నుంచి, దేశం నుంచి, బంధువుల నుంచి. ఈ పరిచర్య కూడా అంతే. కాబట్టి వీటన్నిటిని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆయనతో పాటు ప్రత్యేకంగా జీవించగలిగితేనే, ప్రభు సన్నిధిలో కూర్చొని మరియలాగా ఇవన్నీ వింటేనే, నేర్చుకుంటేనే. లేకపోతే ఐహికమైన టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలు, షికార్లు, న్యూస్ పేపర్లు, ముస్లిం ముచ్చట్లు, టైం అంతా గాన్. ఎంత టైం వృధా అయిపోతుందంటే మన జీవితాలలో. చూడండి ఒకసారి ఆ గ్రంథంలో యందు, అంటే అవి ఎన్ని గ్రంథాలు చూడండి, ఆ గ్రంథంలో యందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ ఏముందంటే సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును, పాతాళ లోకమును వాటి మరణమును అంటే ఏం తెలుసా? అదొక ఆత్మ అని మీకు చూపిస్తున్నాయి. ఇది చెడ్డ ఆత్మ, అన్నిటికంటే సైతాన్ని కంటే చెడ్డది ఇది. కానీ సైతాను కుయుక్తి చేత మరణాన్ని వాడి ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి ఈ ఆత్మ ఎంతమందిని ఇంతకాలం మింగిందో, కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళందరినీ కక్కుదంటాయి. పాతాళ లోకంలో వాటి వర్షమున ఉన్న, అంటే ఎంతో మంది పాతాళ లోకపు వర్షంలో ఉన్నారని చెప్తుంది ఈ వాక్యం. మరణం వర్షంలో ఎంతో మంది ఉన్నారని చెప్తుంది. సముద్రము అంటే మెరీన్ స్పిరిట్స్, మత్స్య ఆత్మలవి. అంటే మత్స్య ఆత్మలు అంటే నీటి సముద్రానికి సంబంధించిన ఆత్మలవి. మత్స్య కన్యకలు అనొచ్చు, దేవుడు దయ్యాలవి. వాటి ఆత్మలు అవి 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 బంధించుకున్న ఆత్మలు, వాటి వశంలో ఉన్న ఆత్మలని అవి తప్పక ఇవ్వాల్సి వస్తాయి. మరణమును, మృతుల లోకమును అగ్నిగుణంలో పడవేయబడడం. నేను గతంలో చూపించిన ఈ మృతుల లోకము మొదట లేకుండే. ఎప్పుడైతే ఆదాం పాపం చేసిండో అప్పుడు క్రియేట్ అయిన ఈ లోకాలు. అంతకుముందు లేకుండే ఈ లోకం దేవుని దృష్టిలో. ఆయన కోపము అంత భయంకరంగా ఉంది. మనిషిని ఇట్లా తయారు చేస్తే ఇట్లా చేసింది వీడు. దూతలను తయారు చేస్తే దూతలు అట్లా చేసిండ్రు, మనిషిని తయారు చేస్తే మనిషి కూడా అట్లా తయారు చేసిండ్రు. అందరూ మోసగించారు తండ్రిని. ఆయన ఆ బాధని, ఆ కోపాన్ని భరించలేక ఆ మృతుల లోకానికి పర్మిషన్ ఇచ్చింది ఓపెన్ గా. అసలు లేదు ఆయన దృష్టిలో. తండ్రి దృష్టిలో మరణం లేదు. అదొక ఆత్మ, బహు కఠినమైన ఆత్మ. చెప్పండి, మీలో ఎవరైనా దాన్ని కంట్రోల్ తీసుకోగలరా? చనిపోయిన వాళ్ళని లేపాలంటే నీకు దాని మీద కంట్రోల్ ఉండాలా? అర్థమవుతుందా? ఆ చావు మనిషి మీదకి వస్తుంటే నువ్వు దాన్ని తరమగలవా? ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినాం మన పరిచర్యలో. ఐసీలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చుకున్నాం ఎంతమందిని, చావు బాధకాలం ఉన్నవాడు. దురాత్మలు గొంతులు తీసుకుతుంటే వాటి వాటి చేతులను లాగేసి ఊపిరిని పోనీయకుండా కాపాడిన కేసెస్ ఎన్నున్నాయి మన సేవలో. ఒక విషయాన్ని నేను మీకు చూపించేసి వాక్యాన్ని స్లోగా క్లోజ్ చేస్తాను. 2-3 వాక్యాలే చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీకు కనిపిస్తుంది అనుకుంటా ఈ వాక్యం స్క్రీన్ మీద. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది.
మనకు తెలుసు ఈ పునాది మీదనే కదా ఆయన సంఘాన్ని కట్టింది. ప్రభువును తన వారిని ఎరుగును, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని అనునది. కాబట్టి ఎవరు ఆయన సన్నిధిలో నిందారహితులుగా నిలబడగలరు? ఇక్కడ చూడండి, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అని మీకు తెలుసు. ప్రభువా నేను ఇది చేయలేదా అది చేయలేదంటే నేను మిమ్మల్ని ఎరగను అన్నాడు. చెప్పండి ఇప్పుడు. ప్రభు తన వారిని ఎరుగును, అక్రమం చేయవారిని ఆయన ఎరగడు. ఎవరో మీరు నాకు తెలియదు. ఒక దినం జ్ఞాపకం చేసుకో ప్రభువా, మేము ఊర్లలో పోయి పాస్టర్స్ కాన్ఫరెన్స్లు చేసినాము, పబ్లిక్ మీటింగ్లు చేసినాము, యూత్ మీటింగ్లు చేసినాము, అడవులలో పోయి సేవ చేసినాము అంటే మీరు ఎవరో నాకు తెలియదంటే నీ పరిస్థితి ఏంటి? ప్రభావ నేను ప్రతిరోజు ఇంట్లో ఉపవాసం ప్రార్థన చేసినాను ప్రభావ, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ చూడండి, ఎవరిని ఆయన ఎరుగును. ప్రభు నామంను ఒప్పుకున్నవాడు అంటే రక్షింపబడ్డ ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఒప్పుకున్నవాడు, తన పాపను ఒప్పుకున్నవాడు ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను. ఇది పాయింట్ నేను హైలైట్ చేస్తున్నా ఇక్కడ. మీరు దుర్నీతి నుండి తొలగిపోకపోతే మటుకు బహు కష్టం అని చెప్తుంది వాక్యం. రక్షింపబడి దుర్నీతి నుంచి తొలగి, నీతి అంటే ఏం చెప్పండి, దుర్నీతి అంటే ఏం చెప్పండి. నీతిగా అనుసరించడం అంటే యథార్థంగా పాపం చేయకుండా, తప్పిదాలు చేయకుండా, మోసాలు చేయకుండా, ఆయన కొరకు ప్రత్యేకంగా ఉండి సొడ్డులు లేకుండా, నెపములు లేకుండా సేవ పరిచయం చేసేవాళ్ళు. తర్వాత అక్కడ గొప్పవాని ఇంట్లో అనేది ఎన్నిసార్లు నేను చూపించిన మీకు గతంలో. గొప్పవాని ఇంట్లో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. ఇవి 4 గుంపులని ఎన్ని 15 సంవత్సరాల క్రితం చూపించిన వాక్యం. అది 15 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా ఎక్కువే. వెండి పాత్రలు గొప్ప జన సమూహానికి సాదృశ్యం, బంగారు పాత్రలు 1,44,000 మందికి సాదృశ్యం. కర్రవి, కర్ర పాము కదా, మోసే చేతి కర్ర కింద పడేస్తే అది పాము అయింది, సర్పం లేదు. తర్వాత మంటి, తేళ్లకు సంబంధించింది. కొన్నిసార్లు రోల్ రివర్స్ అవుతుందని కూడా నేను చూపించిన. కర్ర తేలికి సాదృశ్యం, మట్టి సర్పానికి సాదృశ్యం. ఎందుకంటే సర్పం మట్టి దీన్ని బతుకుతుందని, దానికి శాపం ఉంది. కాంటెక్స్ట్ ని బట్టి ఆ వాక్యం ఎక్కడ చెప్పబడుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. 4 గుంపులు ఉన్నాయి గొప్పవాడి ఇంట్లో అంటే మన తండ్రి గొప్పవాడు కదా, ఆయన సంఘంలన్నీ జమ అయినాయి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా, సర్పంలో పేరుడు ఆయన సేవ పరిచయాలు ఉన్నాయి, ఆయనకు విధేయత చూపిస్తున్నాయి. తర్వాత 21వ వచనం, ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న గోరినెడల వాడు పరిశుద్ధపరచబడి. అంటే వీటిలో చేరక అనేది అర్థం చేసుకోవాలి. వీటిలో అంటే దేంట్లో? ఘనహీనతకు వినియోగింపబడు పాత్రలలో, వాటిలో చేరక అంటే నువ్వు వాటి నుంచి సెపరేట్ కావాలా. తను తాను పవిత్రపరచుకున్నాడు కదా, వాడు పరిశుద్ధపరచబడి. మీరే అర్థం చేసుకోండి, నువ్వు ఎట్లా పరిశుద్ధపరచబడతావు? నువ్వు పవిత్రపరచుకుంటేనే, దుర్నీతి నుంచి బయటకు వస్తేనే. నువ్వు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. నేను ఇదే ప్రార్థన చేస్తా, ప్రభువా నేను గనపరిచే పాత్రగా నన్ను వాడుకోనైనా. నన్ను నేను గనపరచుకున్నాక అవసరం లేదు ప్రభువా, నా పేరు అవసరం లేదు, నా ఊరు అవసరం లేదు.
ఎక్కడ పోయినా నీ నామాన్ని ప్రసిద్ధి చేయాలి, నామాన్ని కనపరచాలని నన్ను అట్లా వాడుకో ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు సమాధాన పడిన వాడవైతావు. చూడండి, యెషయా గ్రంథంలో ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యము. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో లాస్ట్ తీర్పుకు సంబంధించింది. ధవలవర్ణ సింహాసనం తీర్పు, మహాసింహాసనం తీర్పుకు సంబంధించిన విషయాలు. 2వ అధ్యాయం, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. అంత్య దినములలో అంటే దినములలో అంత్య దినములు అంటే ఒకవేళ ఈరోజు స్టార్ట్ అయింది అనుకో అంత్య దినము, ఈ రోజు నుంచి ఇంకొక నెక్స్ట్ 7 days 10 days 70 days 7 years దినములు అంటాం. అంత్య దినములు అంటే ఆ దినం ఆరంభం మొదలుకొని అది ఎండ్ అయ్యేంత వరకు అంత్య దినములు అంటాం మనం. ఇది ఒక సీక్రెట్ మనకు బయలుపరచబడింది. ఎప్పుడు ఆరంభమైంది ఈ వాక్యం అంత్య దినములని? యెషయా గ్రంథం కాలంలో. కానీ ఎప్పుడు దాన్ని మనం చేస్తాం? 10వ రోజున సమీపించిందని బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం. అంటే అంత్య దినంలో ఆరంభమైన 2000 సంవత్సరాల క్రితం. ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి? మన టైంలో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాక్యం నెరవేరాలంటే, ఈ ప్రవచనం నెరవేరాలంటే నువ్వు నేను ఏం చేయాలి చూడండి. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానికి వచ్చేదారు. ఎక్కడికి వచ్చేదారు? యెహోవా మందిరం పర్వతం. మరోసారి చూడండి, అంత్య దినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. సీయోను పర్వతం ఆయన పరిశుద్ధ పర్వతం. ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడు ఎవడు? నీతిమంతుడు, హృదయ శుద్ధి గలవారు, పవిత్రమైన హస్తాలు గలవారు అని మనం చూస్తాము. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయంలో ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానికి వచ్చెదరు. ఆ కాలంలో సీయోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరం నాకు, యెహోవా పర్వతము నాకు మనము వెళుతము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతాము అని చెప్పుకుంటారు. కరెక్టే కానీ చెయ్యాలి కదా. మనుషుల బలహీనత ఏం తెలుసా? ఈ రోజు పరిశుద్ధంగా ఉంటారు, రేపు మాయమైపోతారు. అంతే, త్వరగా ఒక చాపలాగా జారుకుంటాడు. ఒక రోజు గంటసేపు ప్రార్థన చేస్తాడు, 2వ రోజు నుంచి మాయమైపోతాడు. ఒక రోజు ఎప్పుడు లేనంత భక్తితో వాక్యం ధ్యానిస్తూ ఉంటాడు, నెక్స్ట్ డే నుంచి అడ్రస్సే ఉండదు, ప్రార్థన జీవితమే ఉండదు, కనిపించారు. ఒక సవాల్ నేను చేసిన చాలా మందికి, ఇప్పుడు కాదు చాలా సంవత్సరం, ఎవడైతే అంతమ్మకు సహించుతాడో వాడే పరలోకంలో ప్రవేశించిన వాక్యం ఉంది కదా. చెప్పండి, సహించడం అంటే ఏం చెప్పండి? నీ హృదయాలు మండేటట్లుండే వాక్యాన్ని సహించగలవా? నేను హెచ్చరించే వాక్యాన్ని నువ్వు సహించగలవా? నువ్వు తప్పు చేస్తున్నావని, నువ్వు బాగుపడాలనేసి హెచ్చరించే వాక్యాన్ని సహించగలవా? బ్రదర్ ప్రతిరోజు 2 గంటలు ప్రార్థన చేయండి బ్రదర్ అంటే సహించగలవా? ప్రతిరోజు 2 గంటలు బైబిల్ వాక్యం చదువు బ్రదర్ అంటే సహించగలవా? ఉపవాసం వారంగా ఒక రోజు బ్రదర్ అంటే సహించగలవా? చేయలేదు. చాలా మంది అభ్యంతరపడి వదిలేసుకుంటారు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము, 4వ వచనం, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక నుండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును. సరే, ఇవన్నీ నేను మళ్ళీ తర్వాత ఇప్పుడు చూపిస్తాను. కానీ ఆయన అందరికి తీర్పు తీరుస్తాడు అని యెషయా ఎప్పుడో ప్రవచించాడు. అది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇవన్నీ నేను మళ్ళీ ఎప్పుడన్నా మీకు చూపిస్తాను, కానీ త్వరగా వాక్యాన్ని ముగిస్తాను నేను. మనకి ఇంకా చాలా టైం అయిపోయింది. 10 o'clock యాక్చువల్గా నేను 9:45కి స్టాప్ చేయమని చెప్తాను అందరికీ, కానీ నేనే డీవియేట్ అయినాను, క్షమించండి. ప్రార్థనతో క్లోజ్ చేస్తాను. వచ్చే వారము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని విషయాలు మీకు చూపించబోతున్నాను.
ఎందుకంటే 99.9% ఎక్కడ చర్చ్ తప్పిపోయిందో ఈ వాక్యంలో ర్యాప్చర్కి సంబంధించిన బోధ తిరిగి నెక్స్ట్ వీక్ నేను చూపించబోతున్నాను. అనేక మంది అభ్యంతరపడి డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోతారు. కానీ ఈ వాక్యం అర్థమైన వాడు ఎప్పటికీ కూడా వాడు స్థిరంగా ఉండగలడు సీయోను పర్వతం మీద. అటువంటి కృపను ప్రభు మీకు అందరికీ అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధుడగు తండ్రి, వందనాలు యేసయ్య, కృపగల దేవ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనిచున్నాం. ప్రభు ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు. మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనిచున్నాం. నేను ఈ వాక్యాన్ని స్వీకరించిన వారి జీవితాలలో విశేషమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ రక్షణ ప్రణాళికలో మేమందరం ఉండలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రభావ మీ యొక్క తెన్మలి ఆ యొక్క ధవల మహాసింహాసనం ఎదుట మేమందరం ఉంటామని కూడా వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రభావ ఈ లోకస్లకు మీరు తీర్పు తీర్చెదరు, దేవుడులకు మీరు తీర్పు తీర్చెదరు అన్నారు ప్రభావ. కాబట్టి మేము ఇటు కూర్చుంటామా అటు కూర్చుంటామా అన్న సత్యాన్ని మేము గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నేతలను దీపమని ప్రార్థిస్తాం. ముగ్గురు ఎవరు ప్రభావ? ఏటల్లో తీర్పు పొందుకునే వాళ్ళు ఎవరు? జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారు ఎవరు? ఇవన్నీ మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం. వీటిని గ్రహించి ప్రతి ఒక్కరు మేము చూపించాలా ప్రభావ, వారిని మీ చింత నడిపించాలా. అటువంటి పరిచయాలు, అటువంటి సేవలు వాళ్ళందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు అతని మంచి నిర్వహించండి. ఉదయం అనేకని మిమ్మల్ని స్థుతించాలని సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనది గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద ప్రైజ్ లార్డ్. లార్డ్ అన్న, ప్రైజ్ అందరికీ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.